మీడియా మిత్రులందరికీ చేరిపోయిన నమస్కారాలు. 2025-26 బడ్జెట్ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రానికి అటు శాసనసభలోను ఇక్కడ శాసన మండలిలో ప్రవేశపెట్టిన విషయం మీరందరూ కూడా మీడియాలో గమనించి ఉంటారు. ఈ బడ్జెట్లో నేను ఇది 6వ బడ్జెట్ ప్రసంగాన్ని వినటం నా షెడ్యూల్లో. వాస్తవంగా గమనించినట్లయితే బడ్జెట్లోని ప్రసంగ పదాలు కానీ లేదా వాక్యాలు కానీ అర్థాలు కనుక గమనించినట్లయితే దాదాపు ఎవరో ఒకరే రాస్తున్నట్టు నాకు అనిపించింది. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సంక్షేమం, అందరికీ సంక్షేమ ఫలాలు అందటం. మీరు కూడా మీడియా మిత్రులందరూ ప్రతి బడ్జెట్ కాపీ చూస్తే ఇదే మీకు గమనించినట్టు ఉంటారు. మౌలికమైన తేడా అయితే పెద్ద కనిపిస్తలేదు. వాస్తవంగా గత 15 రోజులుగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా కూరుకుపోయింది, ఆదాయాలేమో తగ్గుతున్నాయి, అప్పులు చెల్లించడానికి అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిన దానికి ప్రతిబింబంగానే ఈ బడ్జెట్ ఉన్నది. కాబట్టి ఆ తేడా ఏమీ లేదు. ముఖ్యంగా నేను వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడేది విద్యారంగానికి ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ ఏమీ కూడా కనిపించలేదు. ముఖ్యంగా పాఠశాల విద్యారంగానికి 7.6% అంటే విద్యారంగానికి కేటాయింపులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో విద్యాశాఖే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ ఉంది కాబట్టి 5 రకాల రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలో ఒక రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్ అయిన 35 స్కూళ్ళకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే విద్యాశాఖలో జమ అవుతుంది. మిగతా ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, తర్వాత మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క బడ్జెట్ మొత్తం కూడా ఆయా శాఖలలో ఉంటుంది. తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బడ్జెట్ వ్యవసాయ శాఖలో ఉంటుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించిన బడ్జెట్ పశుసంవర్ధక శాఖలో ఉంటుంది. ఈ రకంగా విద్యకు సంబంధించినవి 5-6 శాఖలలో వెతుక్కొని మొత్తంగా కలుపుకుంటేనే మొత్తం బడ్జెట్ వస్తుంది. ఏమైనా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య ధ్వంసమైపోయింది, దాన్ని ఏ రకంగా పునరుద్ధరణ చేస్తామనేది మాత్రం ఈ బడ్జెట్లో ఎక్కడ చెప్పినట్టు నాకు కనిపించలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేసినట్లయితేనే, అందుబాటులో తీసుకొస్తేనే పాఠశాల విద్య నిలబడే అవకాశం కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదన ఉన్నట్టు నాకు కనిపించలేదు. అవసరమైన ప్రతిపాదనలు ఉన్నప్పుడు మాత్రమే పాఠశాల విద్య నిలబడుతుంది, భావితరాలకు మంచి విద్యను అందించే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధి చేయడానికి ప్రీ ప్రైమరీ తరగతులు ఏ రకంగా ఏర్పాటు చేస్తారనేది పొందుపరచవలసిన అవసరం ఉంది, బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా రెండవ అంశం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి పెద్ద ఎత్తున యూట్యూబ్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ మధ్యకాలం చెప్పింది 5,000 కోట్ల పైగా ఉందా, 6,000 కోట్ల పైగా ఉన్నాయి. వాటిని ఏ రకంగా చెల్లిస్తారు, ఏ పద్ధతిలో చెల్లిస్తారు అనే అంశాన్ని కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రతిపాదన చేయలేదు. కానీ ఇప్పటికైనా బడ్జెట్ చర్చల సందర్భంగా సమాధాన రూపంలోనైనా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బకాయిల్ని మొత్తాన్ని ఏ రకంగా చెల్లిస్తారు, ఏ పద్ధతిలో చెల్లిస్తారు, ఎంత కాలంలో చెల్లిస్తారు అనేది కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి ఈఏలు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత పిఆర్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు, వాటి ప్రస్తావన కూడా ఉండవలసి ఉంటాయి. ఏమైనా ఈ బడ్జెట్ గత బడ్జెట్ లాగానే సాదాసీదా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని మౌలికమైన స్థితిలో మార్పు చెందడానికి అనుకూలంగా ఉన్నట్టయితే నేను గమనిస్తలేదు. అటువంటి అంశాలు లేవని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.